సింగయ్య రోడ్డు ప్రమాదం కేసులో కూటమి సర్కార్కు ఎదురు దెబ్బ తగిలింది. వైఎస్ జగన్ పై విచారణకు ఏపీ హైకోర్టు స్టే విధించింది. ఈ కేసులో తదుపరి చర్యలన్నీ నిలిపేస్తూ హైకోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. మధ్యంతర ఉత్తర్వులు జారీ చేశారు న్యాయమూర్తి. కౌంటర్ దాఖలకు ఏజీ 2 వారాల సమయం కోరారు. తదుపరి విచారణ 2 వారాలకు వాయిదా పడింది. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ అందించడానికి న్యూస్ రూమ్ నుంచి మా ప్రతినిధి ఇస్మాయిల్ లైవ్ లో జాయిన్ అవుతున్నారు. ఇస్మాయిల్, చెప్పండి, సింగయ్య రోడ్డు ప్రమాదం కేసులో వైఎస్ జగన్ పై విచారణకు ఏపీ హైకోర్టు స్టే విధించింది. ఇది కూటమి సర్కార్కు ఒక ఎదురుదెబ్బగా చూడొచ్చా? డెఫినెట్గా కూటమి సర్కార్ గత కొద్ది రోజులుగా చేస్తున్నటువంటి ఒక ప్రాపగాండా గాలి బుడగలాగా తేలిపోయింది. ఈరోజు హైకోర్టులో ముఖ్యంగా రెంటపాళ్లకు జగన్మోహన్ రెడ్డి వెళ్తున్నటువంటి సమయంలో జరిగినటువంటి యాక్సిడెంట్ ఏదైతే ఉందో దానికి సంబంధించినటువంటి కేసు ఇది. ఈ ప్రమాదంలో వైఎస్ జగన్ కారు వల్లనే చనిపోయారు అని మొత్తం సెక్షన్స్ ఏవైతే ఉన్నాయో అవి ఆల్టర్ చేసి మరీ ప్రభుత్వము వైఎస్ జగన్ మీద కేసు పెట్టింది. ఈ నేపథ్యంలో ఇప్పటికే వైఎస్ జగన్మోహన్ రెడ్డి పైన ఒక కోర్సివ్ యాక్షన్స్ తీసుకోవద్దు అనేటువంటి స్టే కూడా ఉన్నటువంటి ప్రొటెక్షన్ కూడా ఉన్నటువంటి పరిస్థితి. ఈరోజు ఈ మొత్తం కేసుకు సంబంధించి తదుపరి విచారణ పైన హైకోర్టు స్టే విధించింది. హైకోర్టు చాలా స్పష్టంగా దీనిపైన ఎటువంటి విచారణ చేయకూడదంటూ ఒక మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది, స్టే విధించింది. ఈ కేసుకు సంబంధించి చాలా ఇన్ఫర్మేషన్ సేకరించాల్సి ఉంది. దానిని కోర్టు ముందట పెడతామని పోయిన శుక్రవారం రోజు అడ్వకేట్ జనరల్ కోర్టుకు తెలిపారు. అయితే అడ్వకేట్ జనరల్ ఈరోజు మళ్ళీ వచ్చిన తర్వాత లేదు, మాకు మరింత సమయం కావాలి, 2 వారాల సమయం ఇస్తే మేము అఫిడవిట్ రూపంలో పూర్తి స్థాయిలో ఇన్ఫర్మేషన్ని కోర్టు ముందు పెడతామని చెప్పారు. ఎట్ ద సేమ్ టైం వైఎస్ జగన్మోహన్ రెడ్డి తరపున వాదనలు వినకండి అనేటువంటిది కూడా అడ్వకేట్ జనరల్ తరపున ఈరోజు కోర్టును కోరారు. అయితే కోర్టు చాలా స్పష్టంగా న్యాయమూర్తి ఈ కేసులో ఒక క్వాష్ పిటిషన్కి సంబంధించి నిర్ణయం తీసుకోవాలనుకున్నప్పుడు లేదంటే వాదనలు వినాలనుకుంటే ఒక ఎఫ్ఐఆర్ ఫస్ట్ ఇన్ఫర్మేషన్ రిపోర్ట్ సరిపోతుంది, అయినప్పటికీ మీకు ఎటువంటి ఇన్ఫర్మేషన్ సేకరించాల్సి ఉంది అని డైరెక్ట్గా అడ్వకేట్ జనరల్ని ప్రశ్నించారు. ఎట్ ద సేమ్ టైం అటు జగన్మోహన్ రెడ్డి తరపున న్యాయవాది వాదనలు వినిపిస్తున్నారంటున్నారు. ఎందుకు వాదనలు వినకూడదు, ఆయన వాదనలు కూడా వింటారని పూర్తిగా వాదనలు విన్నారు. ఇందులో చాలా స్పష్టంగా జగన్మోహన్ రెడ్డి తరపు న్యాయవాది జరిగినటువంటి ఘటనాక్రమాన్ని వివరిస్తూ ఏ విధంగా సెక్షన్ 105 BNS అనేటువంటి దాన్ని 106గా ఆల్టర్ చేశారు, ఆల్టర్ చేస్తూ మెమో వేశారు. దానికి కొత్తగా తీసుకొచ్చినటువంటి ఆర్గ్యుమెంట్ ఏదనేటువంటిది కూడా చాలా స్పష్టంగా కోర్టు ముందట పెట్టడం జరిగింది. ముఖ్యంగా ఈ కేసులో ఒక ఎస్ఐ ఈ సంఘటన జరిగిన తర్వాత 4 రోజులకు ఎస్ఐ ఒక సోషల్ మీడియా నుంచి వీడియో డౌన్లోడ్ చేశారు అనేటువంటిది పోలీసులు చెప్తున్నటువంటి వాదన, ప్రాసిక్యూషన్ చెప్తున్నటువంటి వాదన. ఆ వీడియో డౌన్లోడ్ చేసి అందులో ఉన్నటువంటి వీడియో ఆధారంగా ఈ సెక్షన్స్ ఆల్టర్నేట్ చేశారని చెప్తున్నారు. కానీ ఈ కేసుకు సంబంధించి స్పష్టంగా జిల్లా ఎస్పీ అప్పటికే సంఘటన జరిగిన రోజే ఒక ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి మరి దానికి సంబంధించినటువంటి ఎవిడెన్సెస్తో సహా ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టారు. 4 రోజుల తర్వాత కావాలనేటువంటి ఉద్దేశంతోనే, కక్ష సాధించాలనేటువంటి ఉద్దేశంతోనే ఒక వీడియో తీసుకొచ్చారు. ప్రస్తుతం మనం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఉన్నటువంటి ఒక యుగంలో బతుకుతున్నాము. ఒక వీడియోను ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా క్రియేట్ చేయడం అనేటువంటిది పెద్ద సాధ్యం కానిటువంటి సిచ్యువేషన్లో ఉన్నాము. అలాంటి టైంలో ఒక వీడియోని తీసుకొచ్చి సెక్షన్ 105 BNS ఏదైతే ఉందో దాన్ని 106గా తీసుకొని మోటివ్ ఉంది అనేటువంటిది కొత్తగా తీసుకొస్తున్నారు. సో ఈ నేపథ్యంలో ఈ పిటిషన్ను ఏదైతే ఉందో మా పిటిషన్ యాక్సెప్ట్ చేయాలి, క్వాష్ను అలో చేయాలి అనేటువంటిది వైఎస్ జగన్మోహన్ రెడ్డి తరపు న్యాయవాది చేసినటువంటి ఆర్గ్యుమెంట్తో ఏకీభవించినటువంటి కోర్టు దీని మీద మేము ఇంటీరియం ఆర్డర్ ఇస్తున్నాము, దీని మీద అన్ని ప్రొసీజర్స్ ఏవైతే ఉన్నాయో ముఖ్యంగా ఈ కేసెస్కి సంబంధించి సింగయ్య మృతికి సంబంధించిన ఏదైతే కేసు ఉందో దీని మీద ఆల్ ప్రొసీడింగ్స్ని మేము స్టే ఇస్తున్నాం అనేటువంటిది చెప్పడం జరిగింది. ఆ తర్వాత మళ్ళీ కలగజేసుకున్నటువంటి అడ్వకేట్ జనరల్ లేదు, నాకు ఇంకో 2 వారాల సమయం ఇవ్వండి, నేను ఆర్గ్యుమెంట్స్ వినిపిస్తాను, చాలా మెటీరియల్ తీసుకొస్తామనేటువంటి మాట చెప్పారు. అయితే మీరు మధ్యాహ్నం రండి, మధ్యాహ్నం ఆర్గ్యుమెంట్ వింటామని చెప్పారు. అయినప్పటికీ 2 వారాలు మాకు సమయం కావాలి, మేము అఫిడవిట్ రూపంలో సమాచారం ఇస్తాము, కొత్తగా సమాచారం సేకరిస్తామని చెప్పిన తర్వాత సరే నేను ఇంటీరియం స్టే ఇస్తున్నాను, ఎట్ ద సేమ్ టైం 2 వీక్స్ తర్వాత మీరు ఏదైతే ఉంటుందో దానికి కౌంటర్ దాఖలు చేయండి అనేటువంటి చెప్పడం జరిగింది. సో ఓవరాల్గా చూసుకుంటే మనం కొద్ది రోజుల నుంచి జగన్మోహన్ రెడ్డి పైన సోషల్ మీడియాలో కావచ్చు, లేకుంటే ఎల్లో మీడియా కావచ్చు, లేకుంటే తెలుగుదేశం పార్టీ చేస్తున్నటువంటి ఒక ప్రచారం అనేటువంటిది తప్పు అనేటువంటిది చాలా ఈరోజు న్యాయస్థానం సాక్షిగా అర్థమైపోయింది. కేవలం జగన్మోహన్ రెడ్డి మీద సోషల్ మీడియాలో ఎట్ ద సేమ్ టైం ప్రజల్లో ఒక బ్యాడ్ ఇంప్రెషన్ క్రియేట్ చేసేందుకు కొన్ని వీడియోల సహాయంతో జరుగుతున్నటువంటి కుట్ర అనేటువంటిది తేలిపోయింది. ఎటువంటి ఫర్దర్ ప్రొసీడింగ్స్ లేవు అనేటువంటిది ఈరోజు ఆనరబుల్ హైకోర్టు స్టే విధించినటువంటి పరిస్థితి మనకు కనిపిస్తోంది. అయినప్పటికీ విచారణను కావాల్సినంత డిలే చేయడానికి అడ్వకేట్ జనరల్ వైపు నుంచి సమయం కోరారు. దాన్ని ఇప్పటికే లాస్ట్ శుక్రవారం నుంచి మంగళవారం తీసుకొచ్చారు. ఇంకో 2 వారాల సమయం కావాలనేటువంటి కోరడం జరిగింది. బట్ కోర్టు దీన్ని యాక్సెప్ట్ చేయలేదు. ఈరోజు మధ్యంతర ఉత్తర్వులు ఇస్తూ చాలా
వరకు ముఖ్యంగా ఏదైతే ఒక క్వాష్ పిటిషన్కు సంబంధించి ఏదైనా నిర్ణయం తీసుకోవాలన్నప్పుడు ఈ విచారణ అనేటువంటిది అవసరమా లేదనేటువంటిది నిర్ణయం తీసుకోవాల్సినప్పుడు ఒక ఫస్ట్ ఇన్ఫర్మేషన్ రిపోర్ట్ అంటే ఎఫ్ఐఆర్ సరిపోతుంది. అయినప్పటికీ ఎఫ్ఐఆర్ను ఏదైతే ఉందో దాంట్లో సెక్షన్స్ని ఆల్టర్ చేసినటువంటి మెమో ఉన్నప్పటికీ ఆ తర్వాత కూడా చాలా ఇన్ఫర్మేషన్ తీసుకురావాల్సి ఉంది అనేటువంటిది పేరు చెప్పి దీన్ని డిలే చేసేటువంటి ఒక ప్రయత్నం ఇన్వెస్టిగేషన్ వైపు నుంచి జరిగింది. ఈరోజు కోర్టు చాలా స్పష్టంగా వైఎస్ జగన్మోహన్ రెడ్డితో పాటు మిగిలిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళ మీద ఏదైతే ఈ కేసు ఈరోజు పిటిషన్స్ వచ్చాయో ఆ పిటిషన్స్ మీద చాలా స్పష్టంగా ఆ తదుపరి చర్యలు లేవు, తదుపరి విచారణ చేయకూడదంటూ ఒక స్టే ఆర్డర్, ఇది ఇంటీరియం స్టే ఆర్డర్, దీన్ని స్టే ఆర్డర్ ఇవ్వడం జరిగింది. 2 వారాల తర్వాత దీని మీద ప్రభుత్వం అడ్వకేట్ జనరల్ ఇచ్చేటువంటి కౌంటర్ ఆధారంగా తదుపరి యాక్షన్ కూడా ఉండబోతుంది. బట్ డెఫినెట్గా ఈరోజు ఒక విధంగా పూర్తి తదుపరి చర్యలను నిలిపివేస్తూ హైకోర్టు ఒక చారిత్రాత్మకమైనటువంటి ఆర్డర్ ఇచ్చింది. బట్ డెఫినెట్గా మనం కొద్ది రోజుల నుంచి చూస్తున్నాం ఏ విధంగా సోషల్ మీడియా కేంద్రంగా కావచ్చు, లేకుంటే తెలుగుదేశం పార్టీ నాయకులు, ప్రభుత్వంలో ఉన్నటువంటి పెద్దలు, మంత్రుల స్థాయిలో ఉన్నటువంటి వాళ్ళు జగన్మోహన్ రెడ్డి ఇమేజ్ను ఏ విధంగా ఒక విధంగా టార్నిష్ చేసేటువంటి ఒక కుట్ర జరుగుతుంది. ఆయన వెహికల్ని సీజ్ చేశారు. ఎట్ ద సేమ్ టైం ఆయనకు ఒక విధంగా అవమానించేటువంటి, కించపరిచేటువంటి పనులు చేస్తున్నటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది. అధికారం తమ చేతుల్లో ఉందని కొద్ది రోజుల నుంచి ప్రభుత్వం చేస్తున్నటువంటి పనులు ఏవైతే ఉన్నాయో ఇవి పూర్తిగా తప్పు అనేటువంటిది ఈరోజు వచ్చినటువంటి ఈ స్టే ఆధారంగా తేలిపోయింది. బట్ ఓవరాల్గా ఏవైతే తప్పుడు ఆరోపణలు సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారాలు చేస్తున్నాయో అవి కూడా పూర్తిగా నిరాధారమైనటువంటిది కూడా ఈరోజు తేలిపోయింది. అలాగే ఇస్మాయిల్, మనం వైఎస్ జగన్ ఏ పర్యటన చూసుకున్నా కూడా ప్రజాభిమానం అనేది పోటెత్తింది. కానీ కూటమి సర్కారుకు ఇది ఒక భయంతో, అంటే ఓర్వలేక రెడ్ బుక్ రాజ్యాంగాన్ని అమలు చేస్తూ ఇలాంటి సెక్షన్స్తో కేసు పెట్టడం, ఇవాళ ఏపీ హైకోర్టు వైఎస్ జగన్ పై విచారణకు హైకోర్టు స్టే విధించడం, ఈ పరిణామాలన్నింటినీ కూడా ఎట్లా చూడాలి? ఇంత దిగజారిన చర్యలను ఎట్లా చూడాలి? డెఫినెట్గా ఈరోజు వైఎస్ జగన్మోహన్ రెడ్డి తరఫున వాదించినటువంటి సీనియర్ కౌన్సిల్ కూడా చాలా అంశాలు తీసుకొచ్చారు. ముఖ్యంగా గతంలో రాప్తాడు నుంచి మొదలు పెడితే తెనాలి వెళ్ళినప్పుడు కూడా సెక్యూరిటీ అడిగాము, ఒక రో పార్టీ కూడా లేదు. దానికి సంబంధించినటువంటి పిటిషన్ ఈరోజు హైకోర్టులో వేయడం జరిగింది. హైకోర్టులో ఆ పిటిషన్ ఈరోజు ఉంది. అది విచారణ వరకు రావచ్చు, రాకపోవచ్చు. కానీ ప్రభుత్వం వైపు నుంచి తీవ్రమైనటువంటి నెగ్లిజెన్సీ ఉంది. జగన్మోహన్ రెడ్డి పర్యటనను అడ్డుకోవడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి, కుట్రలు జరుగుతున్నాయి అనేటువంటిది మేము చాలా స్పష్టంగా చెప్తున్నాం. కావాలని ఆయన పర్యటనను ప్రతిసారి రాజకీయం చేస్తున్నారు, ప్రతిసారి ఆయనకు భద్రత ఇవ్వడం లేదు, కావాల్సినటువంటి పోలీస్ ప్రొటెక్షన్ ఇవ్వట్లేదు అనేటువంటిది ఈరోజు విచారణకు సందర్భంగా వచ్చింది. అట్ ద సేమ్ టైం మనం చూడొచ్చు, ఎల్లుండి జగన్మోహన్ రెడ్డి పర్యటనకు సంబంధించి కూడా నెల్లూరులో ఒక హెలిప్యాడ్ ఇవ్వడం అనేటువంటిది కూడా, హెలిప్యాడ్కి సంబంధించి కూడా తీవ్రమైనటువంటి ఇబ్బందులు సృష్టిస్తున్నటువంటి ఒక కూటమి సర్కారు యొక్క కుట్రలు చాలా స్పష్టంగా కనబడుతున్నాయి. ఎట్ ద సేమ్ టైం ఈరోజు వచ్చినటువంటి ఈ స్టే అనేటువంటిది కేవలం తన పర్యటనలో వెళ్తున్నటువంటి సమయంలో యాక్సిడెంట్ జరిగింది. యాక్సిడెంట్కి సంబంధించి చనిపోయినటువంటి వ్యక్తికి వైఎస్ఆర్సీపీ పూర్తిగా అతనికి అండగా ఉంది, నివాళులర్పించింది. బట్ దానిని కూడా జగన్మోహన్ రెడ్డికి ఆపాదించేటువంటి ఒక కుట్ర చేయడం అనేటువంటిది ఈ కేసులో మనం ఒక పతాకంగా చూడొచ్చు. ఈ కేసులో జరుగుతున్నటువంటి ఏదైతే తీరుందో, ముందుగా డ్రైవర్ మీద కేసు పెట్టారు. ముందుగా ఒక సఫారీ వెహికల్ సిల్వర్ కలర్ దాంట్లో యాక్సిడెంట్ జరిగిందని సాక్షాత్తు జిల్లా ఎస్పీ ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి చెప్పారు. ఆ తర్వాత 4 రోజులకు సోషల్ మీడియాలో ఒక వీడియో వచ్చింది. ఆ వీడియో ఎక్కడి నుంచి వచ్చింది అనేటువంటిది కూడా చాలా మందికి తెలుసు. తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి హ్యాండిల్స్ దాన్ని పెద్ద ఎత్తున వైరల్ చేసేటువంటి ప్రయత్నం చేశాయి. ఎట్ ద సేమ్ టైం ఏదైతే ఎల్లో మీడియా ఉందో, చంద్రబాబు నాయుడుకు అనుకూలమైనటువంటి ఎల్లో మీడియా, ఈ మొత్తం ఒక వీడియో ఆధారంగా ఒక కొత్త నెరేటివ్ క్రియేట్ చేసేటువంటి ప్రయత్నం చేశాయి. ఒక ప్రాపగాండాను ప్రజల్లోకి తీసుకెళ్లేటువంటి, ఒక తప్పుడు ప్రచారాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లేటువంటి ఒక కుట్ర చేశాయి. ఆ తర్వాత ఆ వీడియో ఆధారంగా మళ్ళీ పోలీసులు ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టారు. ఆ తర్వాత ఈసారి అందులో ఎవరైతే డ్రైవర్ ఉన్నారో డ్రైవర్ పైన కాకుండా మిగిలిన ఒక కొత్త వెహికల్, జగన్మోహన్ రెడ్డికి సంబంధించినటువంటి వెహికల్ను ఇందులో తీసుకొచ్చారు. ఈ వెహికల్ ద్వారానే సింగే చనిపోయినటువంటి చెప్పేటువంటి ఒక ప్రయత్నం జరిగింది. ఆ తర్వాత అందులో వెహికల్లో ఉన్నటువంటి వాళ్ళ మీద కూడా కేసు పెట్టారు. ఈ కేసు లాస్ట్ శుక్రవారం విచారణ సందర్భంగా కూడా చాలా స్పష్టంగా చెప్పింది. న్యాయమూర్తి కూడా ఆ రోజు క్లియర్గా చెప్పారు. ఒక ప్రయాణం చేస్తున్నటువంటి టైంలో, ఒక వాహనం వెళ్తున్న టైంలో అందులో యాక్సిడెంట్ జరిగితే ప్రయాణికుల మీద కేసు ఎలా పెడతారనేటువంటిది కూడా సాక్షాత్తు న్యాయమూర్తి అడిగారు. ఈరోజు న్యాయమూర్తి చాలా స్పష్టంగా చెప్పారు, ఒక క్వాష్ పిటిషన్ మీద అలో చేయాలంటే, ఒక క్వాష్ పిటిషన్ మీద నిర్ణయం తీసుకోవాలంటే ఫస్ట్ ఇన్ఫర్మేషన్ రిపోర్ట్ సరిపోతుంది. అయినప్పటికీ ఫస్ట్ ఇన్ఫర్మేషన్ రిపోర్ట్ ఉంది, దాన్ని ఆల్టర్ చేస్తూ వేసినటువంటి మెమో ఉంది. ఇవన్నీ ఉన్నప్పటికీ మరింత సమయం మీరు కోరడంలో ఉద్దేశం ఏంటిది అనేటువంటిది కూడా ఒక విధంగా గట్టిగానే, ముఖ్యంగా కోర్టు నిర్ణయం తీసుకున్నటువంటి సమయంలో, కోర్టు ఈరోజు దీనిపై మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చినటువంటి సమయంలో కూడా అడ్వకేట్ జనరల్ దాన్ని ఛాలెంజ్ చేస్తున్నటువంటి సమయంలో మీరు కోర్టును ప్రశ్నిస్తున్నారని ఒకంత ఆగ్రహంగానే న్యాయమూర్తి చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది. బట్ ఓవరాల్గా ఇందులో ఈ మొత్తం ఈ కేసు జరిగినటువంటి తీరు కావచ్చు, ప్రభుత్వం చేసినటువంటి ప్రాపగండా కావచ్చు, తెలుగుదేశం పార్టీ వాళ్ళు చేస్తున్నటువంటి కుట్రలను చూసుకుంటే డెఫినెట్గా ఈ కేసు విచారణ అనేటువంటిది ఎక్కువ కాలం ఉండాలి. దీనిలో జగన్మోహన్ రెడ్డిని నిందితుడిగా ఎక్కువ కాలం ఉంచాలి, ఆయన మీద విచారణ పేరుతో ఒక ప్రాపగండా చేయాలి అనేటువంటిది ఎల్లో మీడియాకు సంబంధించి,
తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి కుట్ర చాలా స్పష్టంగా కనిపించింది. జగన్మోహన్ రెడ్డి ప్రజల్లోకి వెళ్తున్న టైంలో ఎక్కువ సంఖ్యలో జనాలు రావడము, ఆయనతో నిలబడము, ఎక్కువ ప్రజాదరణ అనేటువంటిది కనబడడం అనేటువంటి దాన్ని తట్టుకోలేకే దాన్ని అడ్డుకోవడానికి జరుగుతున్నటువంటి కుట్రలో భాగంగానే ఈ కేసు అనేటువంటిది వైఎస్ఆర్సీపీ చెప్తుంది. అటువంటి యాంగిల్లోనే ఇది మొత్తం జరిగింది. బట్ ఈరోజు కోర్టు ఇచ్చినటువంటి స్టే అనేటువంటిది డెఫినెట్గా ఒక హిస్టారిక్ డెసిషన్గానే దీన్ని చూడాలి. ఎందుకంటే ప్రభుత్వము ఒక కుట్రలో భాగంగా దీన్ని ఎక్స్పాండ్ చేయడానికి, దీన్ని మరింతకాలం ప్రొలాంగ్ చేయడానికి చేస్తున్నటువంటి కుట్రలన్నీ కూడా ఈరోజు స్టేతో ఆగిపోయాయి అనుకోవచ్చు. రైట్ ఇస్మాయిల్, థ్యాంక్ యూ.